నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్న విశాఖపట్నం మహారాణిపేటకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్ను అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ లోసారి సుధాకర్ తెలిపారు. కడప పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పినపాల ఉదయ్ భూషణ్ను హాజరుపరిచారు. ఈ నెల 3వ తారీఖు నాడు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 45/2024 ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫిర్యాదు మేరకు. విషయం ఏంటంటే, ఈ వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి దీనికి కారకుల మీద మన ఎస్పీ గారు 2 టీములను ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క సైబర్ సెల్కి సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ మన పులివెందుల సి శంకర్ రెడ్డి అండ్ అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు, ఎందుకంటే ఇది ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయ్ భూషణ్ అనేటటువంటి అతన్ని, విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కారణం చేత మనం చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఎవరైనా బాధ్యత లేకోకుండా ఇట్లాంటి పోస్టులు పెట్టి, సో ఈ యొక్క రాజకీయ కక్షలకు కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కక్షలు పెంచడానికి కానీ కారణమైతే తప్పకుండా గట్టి చర్య తీసుకుంటాం. సోషల్ మీడియాలో ఎవరైనా ఉన్నట్లయితే అందుకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. తర్వాత ఈ ఉదయ్ భూషణ్ అనేటువంటి ఇతను మన విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి అయితే, ఈయన ఈ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా తెలుగుదేశం తరఫున ఉంటారు. సో ఈ వర్రా రవీంద్రారెడ్డికి ఈ యొక్క వర్రా రవీంద్రారెడ్డిని ఎందుకు చేశారంటే, వర్రా రవీంద్రారెడ్డి వైసీపీ మీద పెట్టేటటువంటి ఈ కామెంట్స్ కానీ ఈ ట్రోల్స్ కానీ ఖండిస్తూ ఆయనతో ఒకసారి మాట్లాడిన సందర్భంగా ఈయన టార్గెట్ చేసి వర్రా రవీంద్రారెడ్డి మీద ఫేక్ ఐడి తయారు చేసి ఈ ప్రస్తుత ముద్దాయి దాని మీద ఇతని మీద వచ్చి ఇతనికి డిఫేమ్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.